బీఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య కేసు ఇటీవల కాలంలో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలన నేపథ్యంలో ఆయేషా మీరా శరీర భాగాలు అంటే గతంలో తీసిన అవశేషాలను వారి కుటుంబ సభ్యులకు అందచేయాలని చెప్పి సిబిఐ కోర్టు అయితే పలు సూచనలు కూడా చేసింది. ఈ సూచనలు జిల్లా ఎస్పీ అదేవిధంగా తెనాలి తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి కూడా ఈ సూచనలు చేసిన నేపథ్యంలో కూడా ఈ గోపాలకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఎటువంటి సూచనలు సిబిఐ కోర్టు నుంచి వచ్చాయి, అసలు ఎటువంటి ప్రొసీడింగ్స్ చేయబోతున్నారు, వారు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలోనే అవశేషాలను భూస్థాపితం చేయబోతున్నారు, అసలు ఏ విధంగా చేయబోతున్నారు కూడా వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, చాలా రోజుల నుంచి సుమారు 19 సంవత్సరాల విచారణ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆయేషా మీరా అవశేషాలు ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అప్పచెబుతున్న నేపథ్యంలో అసలు సిబిఐ కోర్టు నుంచి ఎటువంటి గైడ్లైన్స్ మీకు రావట్లేదు? సిబిఐ వారు మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేశారు. ఈరోజు ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలు వాళ్ళ పేరెంట్స్కి సిబిఐ కోర్టు విజయవాడ నుంచి అప్పచెప్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ ఈరోజు అక్కడికి వెళ్ళి ఉన్నారు. విజయవాడలో కోర్టు ఫార్మాలిటీస్ అయిపోగానే వారికి అప్పచెప్పగానే ప్రభుత్వ అధికారిక వాహనంలో వారు అక్కడి నుంచి విజయవాడ నుంచి ఇక్కడ మన కబరస్థాన్ చెంచుపేటలో ఉంది, అక్కడికి చేరుకుంటారు. అందులో భాగంగా లోకల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా నా సమక్షంలో ఆ కార్యక్రమాలన్నీ జరగాలని కూడా ఆ విధంగా మాకు ఆదేశాలు అందినాయి. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి అక్కడ ఆ ఈద్గా ఉన్న ప్రాంతం పరిశీలించాం. అక్కడ కావాల్సిన రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయబడ్డాయి. అట్లాగే వారికి గౌరవప్రదమైన సంస్కరణ చేయాలి అనేది మా అభిప్రాయం. ఈరోజు ఆ కార్యక్రమం మధ్యాహ్నం 2 o'clock స్టార్ట్ అవుతుంది. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేస్తాం. అయితే ఈ కేసు విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో అంటే ఈ కార్యక్రమం అంతా సజావుగా జరిగే దానికోసం ఎటువంటి భద్రతా చర్యలు కానీ లేదంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ చేయడం జరిగిందట. భద్రతా చర్యలు లోకల్ మన 3 Town సిఐ గారితో సాంబశివరావు గారితో చర్చించాం. సుమారుగా 1000 నుంచి 2000 మంది హాజరవుతారని చెప్పారు. ఇదేమి అంటే ఇబ్బందికరమైన పరిస్థితి, వారేది లా అండ్ ఆర్డర్ ఇబ్బందికరమైన అంశాలు అయితే తలెత్తవని మేము భావిస్తున్నాం. అట్లాగే వారి పెద్దలతో కూడా మాట్లాడాం. అట్లాంటిది ఏమీ లేదు. రొటీన్గా ఏవైతే లాస్ట్ రైట్స్ చేయాలో అవి కార్యక్రమాలు చక్కగా జరుగుతాయని చెప్పారు. ఎటువంటి ఇబ్బంది ఉండదని మేము భావిస్తున్నాం. సిబిఐ కోర్టు మీకు ఇచ్చినట్టు సూచనల నేపథ్యంలో కూడా వారి కుటుంబ సభ్యులతో అంటే ఆయేషా మీరా తల్లిదండ్రులతో మాట్లాడటం అంటే జరిగే కార్యక్రమాన్ని సహకరించాలని కోరటం కూడా ఏమైనా జరిగిందా సార్ మీ తరఫు నుంచి? వారి తండ్రి గారు ఇక్బాల్ బాషా గారితో మాట్లాడాను. వారు కూడా మీరుంటే చాలండి, మీ ప్రెజెన్స్ ఉంటే చాలు, మేమంతా చక్కగా చేసుకుంటామని చెప్పారు. త్వరలో సీఎం గారిని కలుస్తామని కూడా చెప్పారు. ఏ ఇబ్బంది ఉండదండి, అంత సవ్యంగా జరుగుతుంది. అయితే సార్ ఇప్పుడు అంటే ఈ సెన్సిటివ్ మ్యాటర్ విషయంలో ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చిన ఇటువంటి సూచనల నేపథ్యంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా డీవియేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకునేది ఏంటంటే కొన్ని మత సంబంధమైన విషయాలు ఉంటాయి కాబట్టి దానికి కొంత డీవియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని పూర్తిగా గౌరవించి వారి ప్రకారమే చేస్తారా, లేకపోతే ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనల ప్రకారమే అంటే గవర్నమెంట్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంటారు? ఏ విధంగా ఇది ప్రొసీడింగ్స్ ఉండబోతుందంటారు? ప్రభుత్వం కూడా వారి ఆలోచనలకు అనుగుణంగానే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ లాస్ట్ రైట్స్ కంప్లీట్ చేయమని చెప్పింది. వారి ఆలోచన ప్రభుత్వం ఆలోచన కూడా చక్కగా మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇందులో ఏమి డీవియేషన్ ఏమి ఉండదు. అందరూ చట్టం ముందు సమానులే, చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది మొత్తానికి ఆయేషా మీరా అవశేషాలు మరోసారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా సిబిఐ కోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి కుటుంబ సభ్యులతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. కార్యక్రమం మొత్తం కూడా సజావుగా జరిగేందుకు కోసం కూడా తహసీల్దార్గా నేనైతే కృషి చేస్తాను. అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, తెనాలి, గుంటూరు జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.